ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి గారు. ఆయన గోమూత్రం ఎక్స్పర్ట్ అని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రియాంక గాంధీ ఎటకారంగా మాట్లాడితే దానికి చాలామంది మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా తీవ్రంగా ఖండించారు. ఇది కరెక్ట్ కాదు, మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఎటకారాల కోసం పార్లమెంట్లో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఎన్నో ప్రయోగాలు చేసినటువంటి ఒక ఇలాంటి డైరెక్టర్ని, ఐఐటి మద్రాస్కి డైరెక్టర్ లాంటి వ్యక్తిని మీరు ఆ విధంగా హేళనగా మాట్లాడడం సరైనటువంటి భాష కాదు అని చెప్పి చాలా మంది ప్రియాంక గాంధీని ఎండగట్టేశారు. 215 మంది లేఖలు రాశారు ఆమెకు వ్యతిరేకంగా, రామ్కోటి గారికి సపోర్ట్గా. ఆయన ఇంతకుముందు గోమూత్రంలో యాంటీ బ్యాక్టీరియాలు అలాగే యాంటీ ఫంగస్ ఉందని చెప్పి నిరూపించారు. పరీక్ష చేసి ఆయన టీంతో పరీక్ష చేసి మరీ నిరూపిస్తే ఆ విషయంలో ఇప్పుడు ఈవిడికి మండింది. ఎందుకు మండింది అంటే ఈ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్లో నరేంద్ర మోదీ గారు ఈయన కూడా చేర్చారు. ఈ పేపర్ లీక్ ఏదైతే ఉందో ఆ లీక్ విషయంలో ఇక నుంచి ఎప్పటికీ కూడా లీక్ జరగకూడదని చెప్పి అందరినీ చేర్చారు కదా, అందులో ఈయన కూడా ఉన్నారు. అందుకోసమని వీళ్ళకి మండి ఆవిడ పార్లమెంట్ని ఆ విధంగా అపహాస్యం చేస్తే చాలామంది ఈవిడికి ఈరోజు ఇచ్చి పడేస్తే నన్ను క్షమించండి అన్న విధంగా ఆవిడేమొచ్చేసి ఫేస్ పెట్టింది. క్షమించండి అని కోరలేదు, కానీ క్షమించండి అంటే అది పెద్ద ఇష్యూ అవుద్ది కదా, రాజకీయంగా అటు ఓడిపోయినట్లు అవుద్ది కదా. అందుకోసమని అటు క్షమించండి అనలేక, వేరే వాళ్ళకి ఫేస్ చేయలేక అలా ఊరుకుంది. అంతకుమించి ఏం చేస్తారు అంటే అర్థమైంది. ఆవిడకి కూడా కొంచెం జ్ఞానం ఉంటుంది కదా, నేను అనవసరంగా తప్పుగా మాట్లాడేశాను, దీని గురించి పెద్ద ఇష్యూ వస్తుంది. కానీ వచ్చింది ఎవరి నుంచి? ఎడ్యుకేషన్ పర్సన్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి కాదు. ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లు, ఐఏఎస్లు, వాళ్ళ నుండి వచ్చింది. దీంట్లో కాంగ్రెస్లో పనిచేసినటువంటి సీనియర్ నేతలు కూడా, సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా వచ్చేసరికి ఇక ఆవిడ ఏమి చేయలేక తలదించుకుంది.